హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. రోజువారీ కూరలు తయారు చేసుకునేటప్పుడు తక్కువ టైంలో కూర రెడీ అయిపోవాలి, తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, ఇంకా మసాలాలు లేకుండా సింపుల్గా తయారు చేసేసుకోవాలి అనుకుంటాం కదా. ఈరోజు బంగాళదుంప ఫ్రైని అలాగే తయారు చేసుకుని చూద్దాము. బంగాళదుంప ఫ్రైయే కదా అనుకుంటాము, అది కూడా చాలా తక్కువ టైంలో తయారు చేసేసుకోవాలి. ఎక్కువ టైం వంటగదిలో స్పెండ్ చేయకూడదు అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. బంగాళదుంపలు చెక్కు తీసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకుంటే కలర్ మారిపోకుండా ఉంటాయి. ఇంకా బంగాళదుంపలు కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పల్చగా కట్ చేసుకున్నాము అంటే త్వరగా మగ్గిపోతాయి. బంగాళదుంప ఫ్రై తయారు చేసుకునేటప్పుడు బంగాళదుంపల్ని ఉడికించి కూడా తయారు చేసుకోవచ్చు, అది త్వరగా అయిపోతుంది. కానీ బంగాళదుంపలు ఉడికించకుండా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ముక్కల్ని పల్చగా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇలా నీళ్ళలో వేసేసుకుని ఉంచుకుంటే మనం వంట చేసుకోవడానికి కొంచెం లేట్ అయినా కానీ బంగాళదుంప ముక్కలు పాడైపోకుండా ఉంటాయి. ఇలా నీళ్ళలో వేయలేదు అంటే బంగాళదుంప ముక్కలు కొంచెం నల్లగా అయిపోతాయి. కూర చేసుకునే ముందు ఈ నీళ్ళన్నీ కూడా ఉంచేసుకుని ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల మీదకి 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మనం తీసుకున్న బంగాళదుంప ముక్కలకి సరిపడగా ఉప్పు, కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. బంగాళదుంప ఫ్రై తయారు చేసుకునేటప్పుడు మనకి ప్యాన్కి బంగాళదుంప ముక్కలు అంటుకుపోతూ ఉంటాయి కదండి. ఇలా నూనె, పసుపు వేసుకుంటే మనకి అడుగున అంటుకోకుండా ఉంటాయి. ఇలా చక్కగా ఉప్పు, కారం పట్టించిన తర్వాత ప్యాన్లోకి నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 3-4 నిమిషాల పాటు కలపకుండా అలానే ఉంచేస్తే ఒకవైపు అంటే అడుగునంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసేసుకుని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇంకొక 3-4 నిమిషాలకి బంగాళదుంప ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని గరిటతో కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నంలోకి కలుపుకునేటట్టయితే కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే దించేసుకోవాలి. పప్పు, సాంబార్, రసం లాంటి వాటిలోకి దంచుకోవడానికి అయితే కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత దించేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదే ప్యాన్లో ఉంచుకుని ఒక 5 నిమిషాల తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.